చాలా మంది ఏం థింక్ చేస్తారంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలి, నువ్వు సన్నగా అయిపోవాలి అని అనుకుంటారు. మనము వెయిట్ అనేది ఎంత లూజ్ అయినా మనది ఇంపార్టెంట్, ఎంత అయితే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకున్నాం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ వెయిట్ లాస్ ఆఫ్టర్ డెలివరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన హార్మోన్స్ అన్నీ టమ్మీ కూడా తగ్గకపోవడం, మనం 93 థింగ్సే. ఫస్ట్ యాక్టివ్నెస్ నేను ఎలా, సో బ్రెస్ట్ మిల్క్ తగ్గొద్దు అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వదు. ఈ బాడీలో ఉన్న క్యాలరీస్ అన్నీ డౌన్ అయిపోతాయి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. గ్రాడ్యువల్గా తగ్గడానికి అండ్ ప్రెగ్నెన్సీలో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఫాస్ట్గా రికవర్ అయ్యాను అండ్ ఆల్సో వెయిట్ కూడా చాలా తగ్గిపోయినా. 48లో ఉన్నప్పుడు కన్సీవ్ అయినా, అంటే 70 kgs ఉన్నా. 70 నుంచి నేను వచ్చేసి ఆల్మోస్ట్ 4 or 5 kgs అయితే తగ్గిపోయినా. అవాయిడ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ఐఎమ్ స్టిల్ బ్రెస్ట్ ఫీడింగ్ మై బేబీ. కేజెస్కి ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నా అండ్ ఎలా. Hello guys, welcome to my channel. It's Daitra Mom and this video is all about my weight loss journey. నేను యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో 70 kgs వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను 52 kgsకి ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నా అండ్ ఎలా సస్టైనబిలిటీ ఎలా ఉంది అన్నది ఈ వీడియో. యాక్చువల్గా డెలివరీ అవ్వగానే చాలామంది ఏం థింక్ చేస్తారంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలి, నువ్వు సన్నగా అయిపోవాలి అని అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇఫ్ మీరు అయినా కూడా ఆ బాడీ అనేది ఒక 2-3 months వరకే ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు లావ్ అయిపోతారు. అలా కాకుండా మనం ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పాలనుకుంటున్నా. నా ఫస్ట్ డెలివరీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఆల్మోస్ట్ 60 kgs వరకు వెళ్ళిపోయినా. 60 kgs అంటే నేను అరౌండ్ 37 to 39 మధ్యలో ఉండే నా వెయిట్ వచ్చేసి. చాలా స్పీడ్గా నేనైతే 60 kgsకి వెళ్ళిపోయినా. ఇట్స్ టూ అంటే 39 to 60 అనేది చాలా హ్యూజ్ వెయిట్ నేను పెరిగిన. అది కూడా మెయిన్గా ప్రెగ్నెన్సీలో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అండ్ ఆల్సో బేబీ బంప్ వల్ల అండ్ మనం తినే ఫుడ్ వల్ల అన్ని రకాలుగా మళ్ళీ మనం మెడిసిన్స్ వేసుకుంటాం. కాల్షియం విటమిన్స్ అనేది హెవీ అవ్వడం వల్ల కూడా మన బాడీలో చేంజెస్ అయితే ఉంటాయి. మనం మెయిన్గా ఏం థింక్ చేస్తామంటే బేబీకి అంత బాగుండాలి అంతే థింక్ చేస్తాం తప్పించి మనం వెయిట్ పెరిగిపోతున్నాము అన్నది ఏం థింక్ చేయొద్దు కూడా. సో నేనేం చేశానంటే అలానే అనుకున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే నా డెలివరీ అయిపోయాక ఆల్మోస్ట్ అప్పటికి నేను 60 ఉండే కాబట్టి 60 నుంచి 54కి వచ్చేసిన. ఆఫ్టర్ డెలివరీ అంటే డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు చూసుకున్నా 54కి వచ్చేసిన. అప్పుడు 54 నుంచి మెల్లిగా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం, మళ్ళీ బేబీతోనే యాక్టివిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల బేబీని ఆడిపియడం, చూసుకోవడం, ఎక్కువ బేబీతో టైం స్పెండ్ చేయడం వల్ల అసలు రెస్ట్ ఉండక ఊకే అంటే హాల్ నుంచి కిచెన్ నుంచి బెడ్రూమ్లోకి ఇలా వెళ్ళడం వల్ల బాడీ అనేది చాలా ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. ఇంకోటి అది కోవిడ్ టైం కాబట్టి నాకేమైందంటే ఫాస్ట్గా రికవర్ అయ్యాను అండ్ ఆల్సో వెయిట్ కూడా చాలా తగ్గిపోయినా. తర్వాత వచ్చేసి 48 అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. నా సెకండ్ ప్రెగ్నెన్సీ, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను వెయిట్ అయ్యేది ఎందుకు చెప్తున్నా ఈ వీడియోకి రిలేట్, ఎందుకంటే అంటే ఇప్పుడు చెప్పే వీడియోకి రిలేటెడ్. ఎట్లా అంటే ఫస్ట్ నేను అంత వెయిట్ ఉండి 48కి ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన, ఆ 48 నుంచి ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నా అండ్ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన అన్నదే కంప్లీట్గా ఇది. సో నేనేం చేశానంటే 48లో ఉన్నప్పుడు కన్సీవ్ అయినా, అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు 48 వెయిట్ ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యాను. సో అది ఏమైపోయిందంటే ఆఫ్టర్ కన్సీవ్ అయ్యాక మధ్య మనం 1 kg పుట్ ఆన్ అయ్యాను. నాకు టైఫాయిడ్ వచ్చింది, ఫీవర్ వెన్ ఐ వాస్ 3rd month ప్రెగ్నెన్సీ. ఆ టైంలో నేను ఆల్మోస్ట్ 2 kgs డ్రాప్ అయిపోయి 46 kgsకి వెళ్ళిపోయినా. సో 46 kgsకి వెళ్ళిపోయిన తర్వాత 3rd month నుంచి మళ్ళీ ఇనిషియల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఎలా అంటే కంప్లీట్గా తినడం, మళ్ళీ మెడిసిన్స్ వేసుకోవడం, నా పనులు నేను చేసుకోవడం, ఇలా యాక్టివ్గా ఉన్నా. టిల్ మై డెలివరీ వరకు నేను యాక్టివ్గా ఉన్నా. ఆ తర్వాత 1 kg 2 kgs అలా పెరుగుకుంటా ఇట్స్ ఆల్మోస్ట్ 70 kgs వెన్ ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు 70 kgs ఉన్నా.
70 kgs ఉన్న తర్వాత మనం 3 days హాస్పిటల్లో ఉన్న డిశ్చార్జ్ అయ్యాక 70 kgs ఉన్నా. 70 నుంచి నేను వచ్చేసి ఆల్మోస్ట్ 4 or 5 kgs అయితే తగ్గిపోయినా, అంటే 65 అలా వచ్చా. అప్పుడు నేను ఎప్పుడు వెయిట్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ టు బ్రెస్ట్ ఫీడ్ మై బేబీ అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ నేను యాక్టివ్ ఉండాలి అన్నది నా మోటో. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే ఉంటే నా లేబర్ స్టోరీ వాటిలలో నేను చెప్పాను. నేను ఆఫ్టర్ డెలివరీ కూడా నా పనులు నేను చేసుకోగలిగిన, నా స్ట్రెంత్ నేనున్నా. ఇప్పటివరకు నేను యాక్టివ్గా ఉండడానికి ఏమైనా పెయిన్ అనిపించినప్పుడు రెస్ట్ తీసుకోవడం తప్పించి అనవసరంగా నేను రెస్ట్ తీసుకోలేదు. అలానే కంప్లీట్గా రెస్ట్ నేను అవాయిడ్ చేసిన అంటే నో, నాట్ ఎట్ ఆల్. అవాయిడ్ ఏం చేయలేదు, ఇట్ డిపెండ్స్ అంతే. ఎందుకంటే బేబీని చూసుకోవడంలో మనకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను నా కేర్ అనేది కొంచెం తగ్గి ఉండొచ్చు. బట్ నేను వెయిట్ పైన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేసే ఉన్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనము వెయిట్ అనేది ఒక సర్టెన్ టైం వరకే మెయింటైన్ చేయగలుగుతాం, తర్వాత చేయలేం. కానీ బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే కంప్లీట్గా మనకి ఎట్లుంటుంది అంటే బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి బేబీకి, మనం తింటేనే కదా మిల్క్ వచ్చేది, అలా థింక్ చేస్తూ ఉంటాం. బట్ ఏంటి అంటే మెయిన్గా చాలామంది అబ్జర్వ్ చేయింది ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు, కానీ అది ఇవాళ అనుకొని వదిలేస్తారు అంతే. కానీ మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మన బ్రెయిన్కి ఒకసారి రావాలి, మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. బట్ వన్ థింగ్ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏదేదో డైట్లు, ఎక్సర్సైజులు వీటికంటే ఇంట్లో యాక్టివిటీస్లో ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే ఎంత బాగా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేసుకున్నాను, నేను ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నా అన్నది చెప్తాను. 70 kgs ఉన్నా. 70 kgs నుంచి 50 నుంచి 64 మధ్యలో నేను ఉన్నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత. మళ్ళీ నేను 1 month చెకప్కి వెళ్ళినప్పుడు ఇట్ గ్రాడ్యువల్లీ చేంజ్ టు 58 kgs. 58 kgsకి వచ్చాక నేనేం చేశానంటే నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, నా బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను ఏం చేశాను అన్నది. అజ్వైన్ అంటే ఓమా, జీలకర్ర అండ్ మెంతులు ఇవన్నీ మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటా. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ వేసి బాయిల్ చేసి అది హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేదాకా చూస్తా. హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యాక నేను తాగేస్తాను అనమాట మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ దిస్ విల్ బి. ఇంకా మధ్యలో ఫ్రూట్స్ తినడం. అండ్ ఫుడ్ కూడా ఎలా అంటే కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ఐఎమ్ స్టిల్ బ్రెస్ట్ ఫీడింగ్ మై బేబీ. సో బ్రెస్ట్ మిల్క్ తగ్గొద్దు అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వద్దు, ఇదంతా కాన్సన్ట్రేట్ చేసి. సో ఐ డిడ్ కంప్లీట్గా ఫుడ్ ఎలా అంటే తక్కువ పోర్షన్స్ తినడం, అంటే మనకు ఆకలేసినప్పుడు తినడం, బట్ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అయితే ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్లో మోస్ట్ ఆఫ్ ది వాటరే ఉంటుంది కాబట్టి మనం ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. సో నేను వాటర్ ఎక్కువ తాగేదాన్ని అండ్ వాటర్ ఎక్కువ, ఫుడ్ పోర్షన్ కంట్రోల్గా తినడం, మళ్ళీ ఆ ఫుడ్లో కూడా ఇట్లా ప్రోటీన్ ఎక్కువ ఉండడం, ఇలా చూసుకుంటూ ఉన్నా. మెయిన్గా ఫుడ్ విషయంలో అన్ని వెజిటేబుల్స్ తినడం, అన్ని పప్పులు తినడం, బేబీకి ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ఫుడ్ అంతా తిన్నా. మోస్ట్లీ నేను అన్ని ఫుడ్స్ తిన్నా, ఏది నా బేబీకి పడకుండా ఏం లేదు అండ్ ఆల్సో నాకు పడకుండా ఏం లేదు. సో నేను ఫుడ్ విషయంలో ఎక్కడ కంట్రోల్లో లేను. అండ్ ఆల్సో నాన్ వెజ్ కానీ వెజ్ కానీ నేను అన్నీ బాగా తిన్నా. బట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నామనుకో నైట్ కొంచెం కంట్రోల్ చేసుకోవడం, లేదా నిన్న కొంచెం హెవీగా తిన్నా అంటే కొంచెం తగ్గియడం. అంటే ఇప్పుడు నిన్న నాన్ వెజ్ ఇలా తిన్నామనుకో మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం లీఫీ వెజిటేబుల్స్ ఆరెల్స్ దాల్ కానీ ఇట్లా తినడం, అలా కంట్రోల్ చేసుకుంటూ వస్తే ప్రజెంట్ మై వెయిట్ని అంటే 1 month అప్పుడు నేను ఎంత ఉన్నా అని చెప్పా, 58 kgs ఉన్నా అని చెప్పిన. 2nd month 3rd monthకి మేము ఏం చెకప్ ఏం చేయించలేదు, ఆఫ్టర్ చెక్ చేయించుకోలేదు నేను. తర్వాత నేను వచ్చేసి 3rd month అప్పుడు చూస్తే 53 ఉన్నా, 53 to 54 మధ్యలో ఉన్నా 3rd month.
అంటే ఇప్పుడు 3-4 months బ్యాక్ అది. నా మై బేబీ 6 months ఓల్డ్. ఇప్పుడు కరెంట్ వెయిట్ మై వెయిట్ ఈస్ 52 kgs. గ్రాడ్యువల్గా తగ్గడానికి అండ్ సస్టైనబిలిటీ ఎలా మెయింటైన్ చేసుకున్నా అన్నది కంప్లీట్గా మన మైండ్ సెట్లోనే ఉంటుంది. మనము వద్దులే ఇంకెందుకు చేయడం అని అనుకుంటే అది అలాగే ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు చెయ్యాలి అన్నది మీకు గట్టిగా ఉంటే చేయగలుగుతారు. కానీ వెయిట్ లాస్ ఆఫ్టర్ డెలివరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన హార్మోనల్స్ అన్నీ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి కదా. అప్పుడు ఏమైపోతుంది అంటే మనం వెయిట్ అలాగే ఉంటే అది అలాగే ఉండిపోతుంది. మనం కొంచెము యాక్టివ్గా లేకపోవడం వల్ల, యాక్టివ్నెస్ అనేది లేకపోతే బాడీలో ఎక్కడ ఉన్న ఏమంటారు దాన్ని ఉండే ఫ్యాట్ అక్కడ అలానే ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం దాన్ని కరిగియాలంటే ఇట్ టేక్స్ టైం. అండ్ ఆల్సో టమ్మీ కూడా తగ్గకపోవడం. మనం 9 months మోసిన బాడీని సడన్గా మన ప్రీవియస్ బాడీకి రావాలంటే ఇట్ టేక్స్ టైం. కొంతమందికి 1 monthలో పడుతుంది, కొంతమందికి 1 year పట్టవచ్చు, కొంతమంది 6 months పట్టవచ్చు, కొంతమందికి 2 years పట్టవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ బాడీ అండ్ దేర్ లైఫ్ స్టైల్. అంతకు మించి ఏం లేదు. కానీ వీళ్ళు సన్నగా అయ్యారు, వీళ్ళు కాలేదు అని థింక్ చేయకండి. ఫస్ట్ మీరు ఫుడ్ పైన ఫోకస్ చేయండి, ఎలా తినాలి, ఏం తినాలి అన్నది. అండ్ బేబీకి ఎంత యాక్టివ్గా మనము ఉంటే నిజంగా సన్నగా అవుతారు. నా పర్సనల్ థింగ్ ఏంటి అంటే నేను బాబుతోని టైం స్పెండ్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే ఐ హ్యావ్ నో సపోర్ట్, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ హిమ్ సో బ్యాడ్లీ. ఎట్లా అంత బ్యాడ్గా నేను ట్రీట్ చేయాల్సి, అంత నేను యాక్టివ్ ఉన్నా లేకున్నా ఐ హ్యావ్ టు బీ సో మచ్ పేషెంట్, ఐ హ్యావ్ టు బీ సో మచ్ యాక్టివ్ టు హిమ్. నవ్ ఈ 6 months హీ వాజ్ క్రాలింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉండేసరికి ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఎలా అంటే ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు ఆడిపియడం, ఎక్కువసేపు ఫీడ్ చేయడం. మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్కి బ్రెస్ట్ ఫీడ్ చేస్తే మన బాడీలో ఉన్న క్యాలరీస్ అన్నీ డౌన్ అయిపోతాయి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఈవెన్ మీరు ఫార్ములా ఇచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను చెప్పినట్టు ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కొంతమంది ఓవర్ వెయిట్ కూడా అయిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో టమ్మీ తగ్గకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. టమ్మీ తగ్గడానికి కూడా నేను తర్వాత లైక్ నార్మల్ నేనేం చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది మళ్ళీ వీడియో. సో మెయిన్గా మన బాడీని మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న క్యాలరీస్ కరిగిపోతాయి. అప్పుడు మనం వెయిట్ అనేది తొందరగా తగ్గిపోతాం. అండ్ ఆల్సో ఫుడ్ అండ్ ఆల్సో మనం యాక్టివ్గా ఉండడం. ఈ 3 things ఏంటి అంటే ఫస్ట్ బేబీని చూసుకోవడం వల్ల తగ్గిపోతాం, నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల తగ్గిపోతాం, అండ్ ఆల్సో ఫుడ్ వల్ల తగ్గుతాం. ఈ 3 things. ఫస్ట్ యాక్టివ్నెస్ నేను ఎలా తగ్గాను అన్నది ఫస్ట్ నంబర్ ఏంటి అంటే యాక్టివ్గా కంప్లీట్గా ఉండడం, బేబీని చూసుకోవడం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బేబీకి మేము ఉయ్యాల కట్టాము. ఉయ్యాల కట్టిన ప్రతిసారి మనకి ఇలా ఊపుతున్న ప్రతిసారి మనం కొంచెం ఇలా స్వింగ్ అవుతూ ఉన్నాం అనుకో, మన బాడీలో ఏదో సమ్ మూమెంట్ ఉంటుంది కదా, సమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది కూడా. ఇంకోటి నేను ఎలా తగ్గాను అంటే మన కిచెన్ నుంచి హాల్ నుంచి కిచెన్ టు బెడ్రూమ్ టు హాల్, ఇలా కంప్లీట్గా ఒక ట్రయాంగిల్ షేప్ అనమాట. మార్నింగ్ టైంలో వాడిని చూసుకుంటూ ఉండడం, మళ్ళీ నేను వంట చేసుకుంటున్నాం, మళ్ళీ హాల్లో వేస్తే వాడు ఎక్కడైనా కింద పడిపోతాడు, ఏదైనా నోట్లో పెట్టుకుంటున్నాడు, అలా చూసుకోవడం. అలా కంప్లీట్గా నేను తిరగడం వల్ల బాడీలో ఉన్న మనం తింటాం కదా, లైక్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏది కంప్లీట్ అయినా కూడా మనం తిన్నదంతా అక్కడ మిల్క్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మన బాడీలో. బట్ మనం అక్కడ తిరగడం వల్ల బాడీలో ఉన్నంత ఫ్యాట్ అంతా లూజ్ అయిపోతాం. అలా అని మనం యాక్టివ్గా లేము అని అయితే కాదు. ఇట్స్ నాట్ కంప్లీట్లీ మనం తిరగడం వల్ల తిరగడం వల్ల మనం యాక్టివ్గా లేము అన్నదైతే రాంగ్. అలా ఉండడం వల్ల బాడీలో మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ నేను యాక్టివ్గానే ఉన్నా, బాబుని చూసుకోగలుగుతున్నా. ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ బాడీలో కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు బయట వెళ్ళి మనం జిమ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, ఇలా ఎన్ని యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా.
వాళ్ళు చేసేదే మనం చేస్తున్నట్టు ఇక్కడ అంతే. బట్ మనం ఏదో పర్టికులర్ ఒక టైం మెయింటైన్ చేసుకొని అక్కడ చేస్తున్నాము, వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో వర్కౌట్స్ ఇస్ సో సింపుల్. మనం బెండ్ అయ్యి లేవడం, బేబీని ఎత్తుకొని ఆడిపించడం, లైక్ ఇలా ఎత్తుకొని బేబీని స్వింగ్ చేయడం, లేకపోతే బేబీతో పాడుకుంటే ఇట్లా సమ్ స్మాల్ డ్యాన్స్ కానీ ఇలా బేబీతో చేస్తున్నప్పుడు బేబీ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా బాడీ అనేది యాక్టివ్గా లేకుండా ఉండదు. ఎప్పుడన్నా మన మైండ్ కానీ ఇట్లా వద్దు ఎందుకులే అని అనుకున్నప్పుడు మాత్రమే పాజ్ అవుతుంది. బట్ మనము వెయిట్ అనేది ఎంత లూజ్ అయినాం అన్నది ఇంపార్టెంట్. ఎంత అయితే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకున్నాం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 53 ఉన్నా కదా, మళ్ళీ నేను కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ నేను 56, 60 వరకు కూడా వెళ్ళిపోతాను. అందుకే మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్. మీరు బేబీ ఎప్పుడు డిమాండ్ చేసి అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే మిల్క్ బాగా వస్తాయి. అండ్ ఆల్సో బేబీ కూడా కంఫర్ట్గా సరిపోతాయి మిల్క్. దానివల్ల చాలా క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. మీ అందరికీ తెలిసిందే, మన బాడీలో ఉన్న బోన్స్ కూడా కొంచెము దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుందంట బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల. బట్ బేబీ కోసం చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి మనమైతే ఇవ్వాల్సిందే. సో దానివల్ల కూడా చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. మనం తినే ఫుడ్ అంతా మన బాడీకి కొంచెం యాక్టివ్గా ఉండడం, కొంచెం మన బాడీకి మళ్ళీ బేబీ అది అంత డైజెస్ట్ అయ్యి మళ్ళీ న్యూట్రియంట్స్, విటమిన్స్, కాల్షియం అంతా పోయి మనకి మిల్క్గా ఫామ్ అవుతాయి. ఆ మిల్క్ బేబీకి ఇస్తాం. సో దానివల్ల మళ్ళీ మనకు ఆకలేస్తుంది. అది టైం టు టైం కొంచెం ఎంత తినాలో అంత తినేసి బేబీకి సరిపోయేంత చూసుకొని తినాలి. అది కూడా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని రకాలుగా తింటే బేబీకి కూడా అన్ని న్యూట్రియంట్స్ అయితే బేబీకి అయితే వెళ్తాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ పోర్షన్ కంట్రోల్ ఈజ్ బెస్ట్ ఫుడ్ విషయం. థర్డ్ వచ్చేసి ఫుడ్ ఎలా తింటున్నారు అన్నది కంటే ఎంత తింటున్నారో అన్నది ఇంపార్టెంట్. ఇంత వేసుకొని తినడం కంటే ఎక్కువ కర్రీ ఎక్కువ పెట్టుకోవడం, రైస్ తక్కువ చేయడం. నేను చపాతీస్ తిన్నా, రైస్ తిన్నాను, ఇది తినలేదు అని ఏం లేదు. నేను ఆల్ టైప్ ఆఫ్ టిఫిన్స్ తింటా, ఆల్ టైప్ ఆఫ్ జ్యూస్ తాగుతా, ఫ్రూట్స్ తింటా. ఇది తినలేదు అన్నది ఏం లేదు. బట్ అన్నీ కంట్రోల్గా తినడం సో మచ్ ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు కొంచెం నా వీడియోతో కొంచెం అన్నా తెలియవచ్చు లైక్ అంత కేజీస్ నుంచి నేను ఎలా డ్రాప్ అయిపోయాను అని. అండ్ ఆల్సో టమ్మీ కూడా చాలా వరకు తగ్గింది. ఆ టమ్మీ ఎలా తగ్గాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ బెల్ట్ వాడుతున్నారంటే వాడుతున్నా, బట్ బెల్ట్ ఒక్కటే మనకి రిజల్ట్ ఇస్తుందంటే నో. ఇదంతా కంప్లీట్గా ఒక నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇది నాట్ ఓన్లీ మదర్స్, అదే లైక్ డెలివరీ అయిన మదర్సే కాదు, నార్మల్ టీనేజ్గా ఉండొచ్చు, లేదంటే 30+ ఎవరైనా ఉన్నా కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతారు. ఫుడ్ కంట్రోల్గా ఉండడం, జీరా వాటర్, అజ్వైన్ వాటర్ అయితే మస్ట్గా ప్లాన్ చేయండి. అండ్ ఆల్సో మిల్క్లో ఈ టిప్స్ మర్చిపోకండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఓమా, మెంతులు, జీరా ఈ 3 మిక్స్ చేసి బాయిల్ చేసిన వాటర్ ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి మిల్క్లో కొంచెం మెంతులు ఉంటాయి కదా, మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. అది కొంచెం వేసుకొని పాలలో తాగేయండి. దానివల్ల మిల్క్ బాగానే ఉంటుంది, మళ్ళీ మనకు కూడా బోన్ స్ట్రెంత్ ఉంటుంది. అండ్ ఆల్సో వెయిట్ లాస్కి బాగా పనిచేసింది నాకు. థర్డ్ వచ్చేసి వీక్లీ 2 or 3 times చపాతీస్ తినడం బెస్ట్. ఫోర్త్ వచ్చేసి అన్ని లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ తినడం బెస్ట్. ఫిఫ్త్ వచ్చేసి నాన్ వెజ్ కూడా లైక్ చికెన్, మటన్, ఏదైనా ఫిష్ ఏదైనా కూడా పోర్షన్ కంట్రోల్ అండ్ ఆల్సో హై ఫైబర్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. ఇవైతే ఫాలో అయితే సరిపోతుంది. అండ్ 6th మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యాక్టివ్గా ఉండడం. డిమ్గా ఉండకుండా బేబీ కోసమన్నా మీరు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది మీకైతే.
అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఇవన్నీ చేయాలి అంటే మైండ్ కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. నేను చెయ్యాలి, ఇలా ఉండాలి అని మీరు మైండ్లో అనుకుంటే యూ కెన్ ఇంప్లిమెంట్ అండ్ యూ కెన్ వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ వెయిట్ అనేది ఇంకా పెరుగుతూ ఉండి చాలా థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్గా ఉమెన్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్తోని. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ ఉండాలి అంటే కొంచెం ఇలాంటివి మనం ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఐ హోప్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ దైత్ర మామ్.